నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మన పాలన స్వర్ణయుగానికి దారి. బాపట్ల జిల్లా మేదరమెట్లో జరిగిన సిద్ధం సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. 2 యువకులు అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి. చెన్నూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేద్దాం. నెల్లూరులోని రంగనాయకులపేటలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ. సైకిల్ చక్రం తిరగడం లేదని, మన ముందు నిలబడే సత్తా టీడీపీకి లేకనే పొత్తులు పెట్టుకుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా మేదారమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. మన పాలన స్వర్ణయుగానికి దారి అని అభివర్ణించారు. బాపట్ల జిల్లా మేదారమెట్లలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్ధం సభకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. మనకు ఉన్న ప్రజాబలం ముందు నిలబడలేక ఏపీలో సైకిల్ చక్రం తిరగడం లేదని, ఢిల్లీలో దత్తపుత్రుడితో కలిసి మోకరిల్లుతున్న పరిస్థితులను చూస్తున్నామని ఎద్దేవా చేశారు. విశ్వనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని అభివర్ణించారు. ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మన మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామని, చేయగలిగిందే చెబుతానని సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఎన్నికలు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకుని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పెత్తందారులను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం, ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారులను ఓడించేందుకు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. జరగబో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దేవునితో కేవలం 2 నెలల్లోగా మరో 5 ఏళ్లు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు, ప్రజలు మెచ్చిన పాలన అందేందుకు జగననే నేను మీ సేవకుడిగా సిద్ధమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు సైకిల్ కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈ రోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మాట చెబుతున్నా, మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం, కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. నాయుడుపేట మండలంలోని అయ్యప్పరెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం చెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాయుడుపేట మండలంలోని అయ్యప్పరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం మోటార్ సైకిల్ను ఢీకొంది. ఈ ఘటనలో నెల్లూరు అలైక్య స్వీట్ స్టాల్లో పనిచేస్తున్న హేమంత్ వెంకటేష్లు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి ముగ్గురు కలిసి పుత్తూరులో జరగనున్న వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు మోటార్ సైకిల్పై నెల్లూరు నుండి బయలుదేరగా అయ్యప్పరెడ్డిపాలెం జాతీయ రహదారి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు బాలాజీకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైకాపా ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వైకాపాకు చెందిన పలువురు ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. గూడూరు పురపాలక సంఘం పరిధిలోని చెన్నూరు గ్రామంలో వైకాపా నుండి 75 కుటుంబాలకు చెందిన మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఒక్క అవకాశమని వైకాపాను గెలిపించిన తర్వాత ప్రజలందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించి అనేక మంది పార్టీలో చేరుతున్నారన్నారు. చెన్నూరు గ్రామంలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అందరూ పనిచేయాలని ఆయన వివరించారు. మీరందరూ కూడా ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీలో మేము కూడా సభ్యులవుతాం, మేము కూడా చేరతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వల్ల మాకు మీరు ఏం చేస్తారు అనేది అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. ఆయన పిలిచావు, టోపీ పెట్టావు, తువాలు కప్పావు, పొలమాలు వేసావు. అయితే నేనేం చేయాలి, గతంలో ఆయన ఏం చేశారు, మళ్ళీ ఏం చేయాలి కూడా నాకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ సమస్యల్ని ఖచ్చితంగా ధైర్యంగా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఈ చెన్నూరు గ్రామంలో నా భార్య ఎలక్షన్ ప్రచారాన్ని తిరిగేటప్పుడు అందరూ కూడా ఈ రోడ్డు ఈస్టర్న్ రోడ్డు అడిగారు. అందరూ కూడా ఆ రోజు ఎన్నో సంవత్సరాలు ఎవరు అయిపోయారు ఈ రోడ్డు. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి దాదాపు 1,70,00,000 పెట్టి ఈస్టర్న్ రోడ్డు వేయించి ఆ రోజు ఇప్పుడే పెద్దలు చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ముస్లిం సోదరులకి విదేశీ విద్య ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి విదేశాల్లో డాక్టర్ ఇంజనీరింగ్ చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నా. నేను గూడూరులో చిట్టేడు గ్రామంలో ఇంకా మరికొందరు మాట్లాడారు. నయవంచన చేసి మోసపు మాటలు చెప్పి మన చేత ఓట్లు వేసుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మనకు మొండి చేయి మాత్రమే చూపించింది. ఉదాహరణకు చెప్పాలంటే రేపు సోమవారం కానీ మంగళవారం కానీ మనకు పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ కాబోతుంది. ప్రతి సంవత్సరము తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికి రంజాన్ తోఫా అందించడం జరుగుతుంది. ఆ తోఫా ఈరోజు మనకు ఉందా? లేదు. అదే విధంగా మనకు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ మైనార్టీ రుణాలు ఇచ్చి గత అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, మీ అభిమాన సోదరుడు పాశం సునీల్ కుమార్ గారన్న మీకందరికీ అభివృద్ధి పరచిన అభివృద్ధి డబ్బుల మూట చంద్రబాబు నాయుడు గారు, సునీల్ గారు. కానీ ఒక్క అవకాశం అని వచ్చిన జగన్ మిమ్మల్ని నట్టేట ముంచిన పక్క చూట అయినా భయ్యా, అయినా అబద్ధపడే కదా. చంద్రబాబు నాయుడు గారు అన్న, పాశం సునీల్ కుమార్ గారన్న మీకు రంజాన్ నెలలో తోఫాను, రంజాన్ తోఫాను తీసుకొచ్చిన రంజాన్ తోఫా. కానీ జగన్ మీ జీవితాలను భగ్నం చేసిన బేవఫా నమ్మక ద్రోహి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లా, నాయకులు రహీం, కరుణాకర్ రెడ్డి, మట్టం శ్రావణి, నయూం, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ గెలిపే ధ్యేయంగా అందరం కలిసి పనిచేద్దామని, ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా నారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. నెల్లూరులోని రంగనాయకులపేటలో 49, 50 డివిజన్లలో నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సీఎం అయ్యాక జగన్కు కళ్ళు నెత్తికెక్కాయని విమర్శించారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నాయకులు నాకైతే తెలియదు. నేను ఏ పార్టీలో ఉన్నా అది చెప్పగలుగుతున్నా. ముందు ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఈ రోజు నెల్లూరు సిటీలో అభివృద్ధిగా చూస్తే ఎంతో గొప్ప పనులు చేయించున్నాడు. ఈ రోజు నేను మన అజీజ్ ఇంటికి పోయి ఉన్నాం. ఆ రోడ్లు చూసి రోడ్డు ముందుకు ఆయన ఇంటి ముందు మొదటిసారి నేను పోవడం ఈ రోజు ఆ రోడ్డు ముందు వచ్చి ఈ రోడ్లన్నీ ఎప్పుడేశారు చాలా బాగున్నాయి ఈ రోడ్లు అన్న. నా పక్కనున్న రూప్ కుమార్ ఇవన్నీ నారాయణ సార్ వేయించాడు అని ఆయన నా పక్కనే ఉన్నాడు. అడగండి మీరు, నేను అబద్ధం చెప్తుంటే అదే మాట చెప్పాడు. సో ఆ రోడ్లు ఇంత ముందు నేను చూసిన హరనాథపురం రోడ్లు ఇప్పుడు చూస్తే ఎప్పుడో 4-5 ఏళ్ల నాడే వేయించున్నారు. ఇటువంటి రోడ్లు అంటే ఎంత అభివృద్ధి చేస్తున్నారో చేయించున్నారో. ఎక్కడి నుంచి ఆ డబ్బు తీసుకొచ్చి నెల్లూరుకి పెట్టడం అంటే కూడా చిన్న పని కాదు. ఈ రోజు ఫండ్స్ అనే డబ్బు అనేది చాలా కష్టంగా ఉంది ఎక్కడికైనా. ఎందుకంటే అభివృద్ధికి డబ్బు తీసుకొచ్చి పెట్టాలంటే గవర్నమెంట్ లో ఈ రోజు చాలా కష్టంగా ఉంది. ఎక్కడ కూడా బ్యాంకు లోన్లు తేవాలన్నా కష్టంగా ఉంది. రకరకాల సమస్యలు అయినా కానీ ఆ రోజు అవి చేయించాడంటే మీరందరూ కూడా ఈ రోజు నారాయణ గారిని గెలిపించి ఇప్పుడే శ్రీనివాసులు రెడ్డి చెప్పినట్టు 1,00,000 ఓట్ల మెజారిటీతో మీరందరూ నారాయణ గారిని గెలిపి అటలు చేశారు. ఆయన సీఎం అవగానే కళ్ళు నెత్తికెక్కి ఇలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళని అగౌరవంగా చూడటం మొదలు పెట్టాడు. అందుకే వారు బయటకు వచ్చారు. ఒకటే చెప్పారు, నాకు నేనేం ఆశించడం లేదు, ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు సేవ చేయాలి, అందుకే వస్తున్నాను, అయితే నాకు గౌరవం ఉండాలా అని నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, వారు వెంటనే మీలాంటి వ్యక్తులు అజాత శత్రువులు మా పార్టీ కావాలి, ప్రజలకు సేవ చేయాలి, మీరు రండి ఆహ్వానించారు. జనరల్ గా ఎవరన్నా పార్టీలో చేరాలంటే హైదరాబాద్ స్టార్ ఇంట్లో గాని మంగళగిరి ఆఫీస్కి కానీ రమ్మంటారు, అక్కడ చేర్చుకుంటారు. కానీ వారికి ఏం చెప్పారంటే నేను మీ నెల్లూరుకే వస్తాను, మీ నెల్లూరులోనే మీకు అక్కడ కండువ కడతానన్నారు. అలాంటి గౌరవం ఈ రోజు మన పార్టీ అధినేత వారికి ఇచ్చారు. వారికి ఇచ్చారంటే వారి వ్యక్తిత్వం నిజంగా నేను కూడా చాలా హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే ఈ యొక్క పార్లమెంట్ కి ఒక మంచి వ్యక్తి ఈ రోజు కంటెస్ట్ చేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, డెవలప్ చేసుకోవాలా, మన నెల్లూరు డెవలప్ చేసుకోవాలన్నా, నెల్లూరు జిల్లా డెవలప్ చేసుకోవాలన్నా అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండింటి సహాయం కావాలి. రెండింటి సహాయం ఉన్నప్పుడే బాగా డెవలప్ చేసుకోగలం. కొన్ని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం కొంత షేర్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత, కేంద్ర ప్రభుత్వం కొంత. రాష్ట్ర ప్రభుత్వం 60%, కేంద్ర ప్రభుత్వం 40% కొన్ని ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం 75%, కేంద్ర ప్రభుత్వం 25% ఉంటుంది. నేను అందరినీ ఒకటే చెప్పేది, 2014 నుంచి 19 దాకా నెల్లూరులో చేసిన డెవలప్మెంట్ మీ అందరికీ తెలుసా తెలీదా? నన్నెవ్వరూ చేయమని అడగలా. నన్నెవ్వరూ నెల్లూరులో అండర్ గ్రౌండ్ సివరేజ్ చేయమని ఎవరు అడగలా. ఎవరిని అడిగారో చెప్పండి. సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ తెమ్మని ఎవరు అడగలా, నేనే చేశా. 43,000 ఇళ్ళు పేదలకు కట్టమని ఎవరు అడగలా, నేనే కట్టా. అన్నా క్యాంటీన్స్ పెట్టమని ఎవరు అడగలా. నెల్లూరు టౌన్లో ఏసీ బస్ షెల్టర్ ఎవరు అడగలా. అదేవిధంగా బారాషాహి దర్గా నేను వచ్చినప్పుడు 4 లక్షల మంది వచ్చేవాడు బారాషాహి దర్గాకి. అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు కానీ, అక్కడ చేసిన రోడ్లు కానీ, అక్కడ టాయిలెట్స్ కానీ, అక్కడ ఇచ్చిన సదుపాయాలతో 2019కి 20 లక్షల మంది వచ్చారు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు గ్రామంలో బతుకు సుధాకర్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విజిలెన్స్ పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగిలించిన నగదులో కొంత మొత్తం దొరికింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయట అందరూ మీ ఇద్దరు కూడా ఒకరు ఉండండి, ఒకరు తీసుకెళ్లారు. మేము ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ ఇచ్చాము. డాగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి టెస్ట్లన్నీ తీసుకొని వెళ్ళారు, ఫింగర్ ప్రింట్స్ అన్ని. వీళ్ళు ఊరికి వెళ్ళి ఉన్నారు, జరిగింది ఇట్లాగా అని. పక్కన వాళ్ళు
వచ్చి చూసి పొద్దున్నే ముగ్గేయడానికి పక్కింటి వాళ్ళు వచ్చి చూసి లాక్ పగలగొట్టుండేలేకే కాల్ చేసి చెప్పారు. మేము వచ్చి చూసేలేక అన్ని లాగి పడేస్తున్నారు కింద. బీరువాలన్నీ ఓపెన్ చేసి బట్టలు మొత్తం కింద లాగి పడేస్తున్నారు. గోల్డ్ వెండి అయ్యేది దొరకలేదు. కిందది పైన కొంత మేరకు ఉన్నింది, అది ఉన్నాయి. కింద రూమ్లో గోల్డ్ వెండి మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు వెరిఫై చేస్తామని చెప్పి. బలిజ కులస్తుల విద్యార్థులకు అండగా నిలవడం అభినందనీయమని మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి కొనియాడారు. నెల్లూరులోని గోమతి నగర్లో ఉన్న నారాయణ క్యాంపు కార్యాలయంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సౌజన్యంతో శ్రీ సత్యసాయి విద్యా సంస్థల అధినేత చామకూరు హరిగోపాల్ ఆధ్వర్యంలో బలిజ కులానికి చెందిన విద్యార్థులకు ఉపకార వేతనం అందజేశారు. ఈ కార్యక్రమంలో బలిజ ఐక్యవేదిక అధ్యక్షులు తెల్లపల్లి రాఘవయ్య, డిఎఫ్ఎన్ఓ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. చంద్రిక, సుష్మిత, అమెరికాలోకి వెళ్లి అక్కడ సెటిల్ అయిన బలిజ కులస్తులందరూ కలిసి ఆప్టా అనే సంస్థగా ఏర్పడి వాళ్ళు వెళ్లి అక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళ మూలాలు మర్చిపోకుండా ఇక్కడ ఉన్న బలిజ కులస్తుల్లో ఉన్న స్టూడెంట్స్ కి వాళ్ళ యొక్క చదువుకి ఉన్నత విద్యకి సహకరించాలి, వాళ్ళ తోడ్పాటును అందించాలి అనే సదుద్దేశంతో స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ కార్యక్రమము ఈరోజు జరగటం, దానికి నన్ను ఆహ్వానించటం, నేను కూడా దానిలో ఒక భాగంగా పార్టిసిపేట్ చేయటము చాలా ఆనందించదగ్గ విషయము. నా ధన్యవాదాలు. ఈ సంస్థ 2008లో ఏర్పడి ఇప్పటి వరకు 9800 స్టూడెంట్స్ వరకు వారి యొక్క స్కాలర్షిప్స్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంటే 9800 మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు భావం కలిగినటువంటి ఎందరో ఎన్ఆర్ఐస్ ఒకటై ఒక సమూహంగా ఏర్పడి ఆప్తా అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు 9000 మంది పైచిలుకుల విద్యార్థులకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈరోజు నెల్లూరు పట్టణంలో ఈ స్కాలర్షిప్స్ని మన రమా మేడం గారి అమూల్య హస్తాలతో వాళ్ళకందరికీ అందజేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అంతేకాదు ఇది రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని, అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చూపిస్తామని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం నారాయణను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడతాను. మన తెలుగుదేశం వాళ్ళకి వేసిన ఫ్లోరింగ్ చక్కటి వర్టిఫైడ్ గ్రానైట్ అన్నీ చేశాం. ఆ 43,000 హౌసెస్ని నాశనం చేశారు. రంగులు కూడా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం కలర్స్ చేయాలని చంద్రబాబు నాయుడు అన్నట్టు వద్దొద్దు, హై క్లాస్ హౌస్ ఎలా ఉంటే అలా కలర్స్ ఏమన్నారు. అందుకని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్స్ ఆ విధంగా యాక్చువల్గా చేసాము. పేదలకి చేసాము. ఇటు డెవలప్మెంట్, ఒక సిటీ నిజంగా ఒక స్మార్ట్ సిటీ అంటే ఎలా ఉండాలో, పార్కులు సరే నేను ఒకటే చెప్పి అధికారులు పిలిచి ఎక్కడ ఖాళీ పార్క్ ఉంటే దాన్ని శాంక్షన్ చేస్తున్నా చేయండి అన్నా. ఎక్కడ స్థలం ఉంటే పార్క్ ఇస్తామన్న స్థలాన్ని ఆ విధంగా అన్నీ కంప్లీట్ చేస్తాం. మీకు తెలిసిందే సార్, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఏసీ బస్ షెల్టర్స్. జనరల్గా ఇండియాలో ఏసీ బస్ షెల్టర్స్ అంతకుముందు లేవు, ఇప్పుడు అక్కడక్కడ మొదలుపెట్టారు. నెల్లూరులో ఒక 6 ఏసీ బస్ షెల్టర్స్ పెట్టాం. ఎందుకంటే మనది బాగా హాట్ సమ్మర్, సీ కోస్ట్ దగ్గర కాబట్టి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. దాంతో చిన్నవాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళు ఆ బస్ స్టాండ్ల దగ్గర ఉంటారు. ఈ విధంగా మీకు అందరూ తెలుసు. నన్ను ఎవరు అడగల, ఏసీ బస్ షెల్టర్లు ఎవరు అడగల, అన్నా క్యాంటీన్లు అడగల, అండర్ గ్రౌండ్ సివరేజ్ ఎవరు అడగల, సంఘం వ్యాధి నుంచి వాటర్ దెబ్బలు ఎవరు అడగల, 43,000 హౌస్ కట్టుకుని ఎవరు కట్టల. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఏదైనా చేయాలా, చిరస్థాయిగా నిలవాలన్నదంతా చేశాను. సరే లాస్ట్ టైం బ్యాడ్ లక్లో పోయింది, దాన్ని వదిలేస్తాను. గతం ఇస్ గతం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన పాలన స్వర్ణయుగానికి దారి. బాపట్ల జిల్లా మేదరమెట్లో జరిగిన సిద్ధం సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. 2 యువకులు అక్కడికక్కడే మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి. చెన్నూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేద్దాం. నెల్లూరులోని రంగనాయకులపేటలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.